ఇటీవలే కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరొక ముందే మరో బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రయాణికులు ఎలా అప్రమత్తమయ్యారు? వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. నిద్రమత్తులోనే ప్రయాణికులు సజీవ దహనమవుతున్నారు. అటువంటి ఘటనే నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద చోటు చేసుకుంది. అతివేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలి డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్, క్లీనర్ సహా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఢీకొట్టిన వెంటనే బస్సు, లారీలో క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సు మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్లు తెరుచుకోలేదు. లారీ, బస్సు మంటల్లో కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి ఘటనా స్థలంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు భయానక వాతావరణం ఏర్పడింది. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళుతుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా అందులో 16 మందికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆళ్లగడ్డ డివిజన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.